5 నాలుగు 20,000 ఇట్లాగా ఒక 5 ఫ్లాట్లలో చూసుకుంటే ₹1,00,000 వచ్చేస్తుండే సింపుల్. అంటే ఇక్కడ ఇవాళ రోజున పట్టణీకరణ పెరిగాక వీళ్ళు వెళ్ళిపోతున్నారు. అసలు పల్లె ప్రాంతాల్లో ఒక 3 రోజుల పని ఉండి ఇదివరకే ఇప్పుడు మామూలుగా పల్లెటూళ్ళలో ఏం పని ఉంటుంది, వ్యవసాయ పనులే, నాట్లు వేసేటప్పుడు కోత కోసేటప్పుడు మధ్యలో తడప్పుడు ఇట్లాగే ఉండేది. అది కూడా 3 పంటలు పండేటటువంటి ఏరియాలో 2 పంటలు పండే ఏరియాల్లో ఒక 3 నెలల పని ఉంటుంది. మిగతా రోజులంతా ఖాళీ అయ్యేది కదా. ఆ రోజుల్లో ఈ ఖాళీ టైంలో ఈ ఉపాధి హామీ పనికి వచ్చేది. ఇప్పుడు ఏమైపోతుంది, ఇట్లాంటి వాళ్ళందరూ కూడా పట్టణాల్లో ఒక అపార్ట్మెంట్ చూసుకుంటున్నారు. భార్య ఏమో ఆ ఇళ్లలో పని మనిషిగా చేస్తుంది, భర్త ఏమో ఇస్త్రీ చేసుకుంటూ అపార్ట్మెంట్ ఓడవటం ఇదంతా సెక్యూరిటీ చూసినందుకు గాను ఒక 20,000 10,000 15,000 తక్కువ లేదు ఇల్లు ఇస్తున్నారు ఉండటానికి. ప్లస్ ఇలా పిల్లల చదువు ఇదంతా జరుగుతోంది. వాళ్ళ ఇళ్లలో ఏ ఫంక్షన్ జరిగినా మంచి తిండే, పాచిన తిండ్లు ఇట్లాంటివి పెట్టే రోజులు కాదు ఇప్పుడు. మంచి తిండే అంత దర్జాగా నడిచిపోతుంది. ఇప్పుడు ఎక్కడ దొరుకుతారు ఇక్కడ? ఈ ఇంపాక్ట్తో ఏం చేస్తున్నారు ఇక్కడ ఉపాధి హామీకి సంబంధించి? ఇదివరకు అయితే కాంట్రాక్టర్కి ఇచ్చేసేసి ఈ 30%తో పాటుగా ఆ కాంట్రాక్టర్ ఏం చేసేవాడంటే ఒక 100 మందో 200 మందిదో ఈ జాబ్ కార్డులో ఉన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళందరిది లిస్ట్ ఒకటి తీసేసుకుంటాడు. అది ఒక బ్రోకర్లు ఉంటారు వీటికి, ఒక్కొక్కటి చేతిలో